గుండె అయితే ఇదే కోరుకోవాలి, శాపగ్రస్తమైనవేవి నా దగ్గర ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు, నా ఇంట్లో ఉండటానికి లేదు. చెప్పు చెప్పు, శాపగ్రస్తమైనవి చెప్పు, గట్టిగా చెప్పు. శాపగ్రస్తమైనవి నా ఇంట్లో ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు. నేను వాటిని నిర్మూలపరుస్తాను. అను, నా ఇంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఒంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఇల్లు దేవునికి నివాసముగా, దేవునికి నిలయంగా మార్చుకుంటాను. చెప్పు అను, నా ఇంటిని నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను, నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను. నా ఒంటిని చెప్పు, నా ఒంటిని పరిశుద్ధాత్మ నిలయంగా మార్చుకుంటాను. అది జరగాల్సిందే, అది జరగాల్సిందే. నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నువ్వు జాగ్రత్త చేయి, నువ్వు సరిచేయి. ఆ తర్వాత చూడు. నేను చేసిన పని అదేనండి. ఫస్ట్ యేసుప్రభు నమ్ముకున్నాక వెతుకులాట మొదలుపెట్టాం. ఎక్కడెక్కడున్నాయి దరిద్రాలన్నీ, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తేడా పడ్డావు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి మంచి చెడ్డ మొత్తం వెతుక్కొని ఆఖరికి ఒకళ్ళ మీద ఒకళ్ళం వాదనాటం కూడా మానేపించా. వాళ్ళు వాదనకి దిగితే అంతకుముందు నేను ఇంచ తగ్గేవాడిని కాదు, నేను కూడా వాదన. మేము ప్రశాంతంగా ఉండం, పక్కన వాళ్ళు కూడా ఉన్నాయో. అలాంటిది నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నేను తగ్గించుకున్నా, నేను వాదించడం మానేశాను. సరే మీరే కరెక్ట్, ఓకే, కానీ నేను తగ్గించుకున్నాను. ఒక నోరు మూతపడేసరికి అవతల నోరు ఎంతసేపు అని వాగిద్ది, చివరికి ఆ నోరు కూడా మూతపడింది. చివరికి ఎలాగైపోయారంటే ఇంట్లో వాదన అనే దాన్ని కూడా నిర్మూలన చేశాం. దినమంతా పని చేయటం, దినమంతా కష్టపడటం, సాయంత్రానికి అందరం కూర్చొని ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం, పాటలు పాడుకోవటం, పొద్దున్నే లేవటం, మొత్తం మోకాళ్ళు వేసి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయటం. నా ఇంటిని దేవాలయంలాగా మార్చేశాడు నా దేవుడు. దేవాలయమైంది నా నివాసం. నీ ఇంటిని ఎందుకు చేయడం అలాగా దేవుడు? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి దిద్దుకోవాలి, అవి సరి చేసుకోవాలి. చాలిక